ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా జరిపిన దాడితో అక్కడ యురేనియం గనుక గాల్లో కలిస్తే అది భారత్కు ముప్పే అని చెబుతున్నారు సైంటిస్టులు. ఇరాన్ నుంచి జెట్ స్ట్రీమ్ గాలులు భారత్ వైపుకు వీస్తాయి. భూమి నుంచి 20,000 నుంచి 50,000 అడుగుల ఎత్తులో ఈ గాలులు వీస్తాయి. సరిగ్గా ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ ఈ జెట్ స్ట్రీమ్ మార్గంలోనే ఉంది. ఇదే మార్గంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్లు కూడా ఉన్నాయి. సో ఫోర్డోలో యురేనియం లీక్ అయితే ఈ పార్టికల్స్ భారత్ వైపుగా వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. రష్యాలోని చెర్నోబిల్ అణుకేంద్రంపై జరిపిన దాడి కారణంగా చుట్టుపక్కల 50,000 కిలోమీటర్ రేడియస్లో ఇది యురేనియం వ్యాపించింది. దీంతో యూరప్ నేషన్స్లో థైరాయిడ్, క్యాన్సర్ వ్యాధులు ఎక్కువగా అయ్యాయి. ఇప్పుడు కూడా ఇరాన్ నుంచి జెట్ స్ట్రీమ్ గాలుల ద్వారా మన దేశంలోనికి యురేనియం పార్టికల్స్ వస్తే మనకు కూడా చాలా ఇబ్బంది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, ఢిల్లీతో పాటు హిమాలయాల్లోనూ ఇవి వ్యాపించే అవకాశం ఉందని తెలుస్తోంది. హిమాలయాల్లో కనుక ఇవి వ్యాపిస్తే వాటి నుంచి వచ్చే పవిత్ర నదులు కూడా కలుషితమయ్యి నార్త్ ఇండియా మొత్తం ప్రభావం అయ్యే అవకాశము లేకపోలేదని చెబుతున్నారు సైంటిస్టులు.